ఇక నూతన క్రీడా విధానాన్ని తీసుకొస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ స్పోర్ట్స్ కాంక్లేవ్ లో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి క్రీడా విధానం లేకపోవడంతో యువత పెడదారి పడుతోందని, బలమైన ఆర్థిక శక్తిగా ఎదుగుతున్న మన దేశంలో క్రీడల్ని ప్రోత్సహించాలని చెప్పారు. ముందు భాగాన నిలబడి పోరాటం చేసిన యువత ఈ రోజు దశా దిశ లేకపోవడము, ప్రభుత్వాలకు సరైన విధానాలు లేకపోవడం వల్ల వ్యసనాల వైపు వేగంగా ప్రయాణం చేస్తున్నారు. అందుకే పోరాట స్ఫూర్తి చైతన్యం ఉన్న ఈ ప్రాంతం క్రీడలలో రాణించాలి, ప్రపంచంతోనే పోటీ పడాలి, దేశానికి గొప్ప పేరు తీసుకురావాలి అంటే తెలంగాణ రాష్ట్రానికి ఒక క్రీడా విధానం ఉండాలి అని ఆలోచన చేసి క్రీడా విధానంలో కూడా రాజకీయ జోక్యాన్ని తగ్గించాలి, క్రీడాకారుల స్ఫూర్తిని పెంచాలి అని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ తోని రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక నూతన క్రీడా విధానాన్ని తీసుకొచ్చి కార్పొరేట్ కంపెనీలలో సక్సెస్ స్టోరీ ఉన్న వాళ్ళను, క్రీడలలో దేశానికి మెడల్స్ తీసుకురావడం ద్వారా గొప్ప పేరు ప్రతిష్టలు సంపాదించిన వాళ్ళను, ఇలాంటి యూనివర్సిటీస్ని వ్యవస్థల్ని నిర్వహించిన అనుభవం ఉన్న వాళ్ళను ఈ రోజు క్రోడీకరించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళను ప్రత్యేకంగా ఆహ్వానించి ఈ రోజు ఒక బోర్డు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం పరిమితమైన పాత్ర పోషిస్తూ వెసులుబాటు కల్పించి ఈ రోజు ఈ విధానాన్ని ముందుకు తీసుకువెళ్లాలని, మన ప్రాంతానికి మన నగరానికి పేరు లేదని కాదు, 1956 ఒలింపిక్స్ క్రీడలలో ఈ దేశానికి 4వ స్థానం సాధించి పెట్టిన ఫుట్బాల్ టీంలో 9 మంది క్రీడాకారులు మన హైదరాబాద్ నగరం నుంచే రిప్రజెంట్ చేసిందంటే 1956 కంటే ముందే ఈ ప్రాంతంలో క్రీడాకారులకు స్థానము ఉండే.